భక్తుల గొడవ అది. అంటే ఎందుకు అంత డెప్త్లోకి వెళ్ళారు? క్షణమైన అంటే నీకు ఏం ఎక్కువ కదా? ఇంకా లోకంలో ఏం పనులేం లేవా? బరువులు, బాధ్యతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏం లేవా నీకు? అదేనా? ఆయనేనా? ఆయనేరా బాబు, నాకు ఇంకేం పట్టదు, నాకు ఆయనే ప్రపంచం, ఆయనే నా జీవితం, క్షణక్షణం ఆయనే. అలా అయిపోతుందండి మనసు ఆయనకి దగ్గర అయితే. అవి చూడండి, మీకు అర్థమైతే. ఇంకా లోకంలో ఏదున్నా పోయినా ఏమైనా ఏది మనకు ముఖ్యం అనిపించదు. అందరితో ఉన్నట్టే ఉంటాం, తిరుగుతుంటాం, అన్ని చేస్తున్నట్టే ఉంటాం, కానీ మైండ్ అంతా ఆయన మీద వెళ్ళిపోతుంది. క్షణమైన నీ నామం మరువకుంటిని. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే దానికంటే చచ్చిపోయిందే మంచిది. మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని. మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. తండ్రి 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 నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా హార్ట్ఫుల్గా మనం ఆయనకు అలా దగ్గర అయితే పరిస్థితే వేరు. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్పాను తెలుసా? కొన్ని పట్టేస్తాయి మనల్ని వెనక్కి లాగటానికి. ఎందాక మనవాడిని చూసాం కదా, ఎన్ని బట్టినో చూడు వెనక. లోకాశలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మనుషులు, బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు, శరీర కార్యాలు ఎన్ని బట్టినే చూడండి. ఓకే, అసలు అవి మనకి అట్లా ఆ టైపులో పీడిస్తున్నాయి అన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. కానీ మన గుండె అలానే కొట్టుకోవాలి, దేవా ఇవన్నీ నా వీపు వెనకే ప్రభువా, నా ఎదుట నువ్వు, నా ఎదుట నువ్వు. నాకు ఇవన్నీ కాదు ప్రభా, నాకు నువ్వు కావాలనే ఆరాటం నీ గుండెల్లో ఉంటే తప్పకుండా ఆ సంఖ్యలో తెంచి నిన్ను దగ్గరగా తీసుకుంటాడు. నువ్వు అలా కావాలని ఆయన కోరుకుంటాడు. నువ్వు ఏ ఒత్తిడిని ఫేస్ చేయొద్దు, నువ్వు ఏ ఒత్తిడిని శ్రమ అనిపించొద్దు. నువ్వు నా రెక్కల చలువను అనుభవించాలి, నా రెక్కలలోకి రావాలి, నా రెక్కలలో ఉన్న విశ్రాంతిని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆయన కూడా చేతులు చాపి పిలుస్తాడు, రా ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. బా ఎంత ఆప్యాయంగా పిలిచాడండి, రా నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలుగజేతను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నాడే, అప్పుడు మీ ప్రాణంలోకి నెమ్మది కలుగును. రండి 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 పిలిచాడు ఆయన ఆహ్వానించి. కానీ నిన్న ఆయన దగ్గరికి చేరకుండా చేయడానికి చాలా సంఖ్యలు అడ్డుపడతాయి. ఈ ఘట్టంలో నువ్వు
బలాత్కారాలిగా బలాత్కారుడిగా మారాలి. బలవంతంగా కొన్నిటిని వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా అది ఎంతటిదైనా నా యేసయ్య కంటే ఏది నాకు ఎక్కువ కాదు. ఆయన నేను, నేను ఆయన, అంతే. ఆయన నేను, నేను ఆయన, అంతే. అంతకు మించి నాకు ఇంకా ఎక్కువైంది ఏది లేదు. అన్నంత డెప్త్లోకి నువ్వు రాగలిగితే సూపర్ ఉంటుంది. ఇక నీకు ఎదురుండదు తమ్ముడు. మరి ఆ డెప్త్కి మీరు వెళ్ళాలంటే ఎప్పటి నుంచి మిమ్మల్ని అలా అలవాటు చేయాలి నేను. అట్లాగాని మీరు మిమ్మల్ని నాకు అలవాటు చేస్తే అట్లా ఆయన అడుగుతాడురా, నిన్ను నియమించింది బిడ్డల్ని నా వైపు తిప్పుతావనా నీ వైపు తిప్పుకుంటావనా? కదా, తప్పు కదా అది. అందుకే ఈ మ్యాటర్ అంతా చెప్పాను. మీరందరూ దేవునితో వ్యక్తిగతంగా అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. షాలేమన్నా మీకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండడుగా, కానీ ఎనీ టైం నీ దగ్గర ఎవరు ఉంటారో, నిన్ను ఎలా నడిపిస్తారో కొన్ని వచనాల్లో నేను మీకు చూపిస్తాను సింపుల్గా. ఓకే, రైట్. ఇప్పుడు యోహాను సువార్త 3